శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర్ గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించినటువంటి శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 29వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. 28వ రోజు రాత్రి స్వాములకు అంబికానగర్ వాస్తవ్యులు మార్కండేయ సన్నిధానం, రాఘవేంద్ర, వినీల, దేవాంశు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇక 29వ రోజు తెల్లవారుజామున ఖర్రోర్ నుంచి బయలుదేరినటువంటి స్వాములు 26 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 10 గంటలకి అరవకూర్చి చేరుకున్నారు. అక్కడ స్నాన కర్తవ్యులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. 29వ రోజు మధ్యాహ్నం స్వాములకు జయగూడ వాస్తవ్యులు గుండ్రపల్లి మహేందర్, అలాగే మొహక్ష, కేదార్, ఆరాధ్య, చంద్రకాంత్, అనురాధ, పాండు, నీరజ, మహేశ్వరి సంకీర్తన భిక్షణ ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని స్వాములు మరలా 3 గంటలకు బయలుదేరిన స్వాములు 11 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాయంత్రం అండిపేటే కోటలకు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్ర చేయనున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. స్వామి ఇవాళ అన్నదాత ప్రభులు జేవుడ వాత్సవ్యుడు గుండపల్లి మహేందర్, విహాక్ష, కేదార్, ఆరాధ్య, చంద్రకాంత్, అనురాధ, పాండు, నీరజ్, మహేశ్వరి సంకీర్తన స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి ఇవాళ అల్పారదాత ప్రభువులు అంబికానగర్ వాత్సవ్యుడు మక్ష గోత్రం రాఘవేంద్ర, వెన్నెల, దేవాన్ స్వామి, మన మార్కండేయ సన్నిధానం గురుస్వామి స్వామి వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి అల్పానం ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. స్వామి